కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీసీఐ పునరుద్ధరణకు ఐక్యంగా పోరాటాలు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. సాధన కమిటీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చగోష్ఠి. సిఆర్ఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారన్న మార్కెట్ కమిటీ చైర్మన్. మాజీ మంత్రి స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిఆర్ఆర్ అమర్ రహే నినాదాలతో కార్యాలయం మారుమోగింది. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవారెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ డీసీసీబీ చైర్మన్లు అడ్డి భోజారెడ్డి, ముడుపు దామోదర్ రెడ్డి, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు బెజ్జంకి అనిల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖిజార్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, పంచాయతీ సమితి అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించిన సిఆర్ఆర్ జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. మత్తడి వాగు ప్రాజెక్ట్, రిమ్స్ కళాశాల వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన కృషి ఫలితమే అని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తను పేరు పెట్టి పిలిచే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని, జిల్లా వ్యాప్తంగా అపారమైన అభిమానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. మాజీ మంత్రి వర్యులు శ్రీ రామచంద్రారెడ్డి అంకుల్ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే రామచంద్రారెడ్డి అంకుల్ 3వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున, ఆదిలాబాద్ కాంగ్రెస్ కమిటీ తరఫున మేము ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే రామచంద్రారెడ్డి అంకుల్ చనిపోయిన రోజు మేము పాదయాత్రలో ఉన్నాం. సంజీవ్ అన్న ప్లస్ శ్రీనివాస్ డ్రైవర్తో మాట్లాడినాం. ఇమీడియట్లీ మేము ఆ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు ఆ వర్షంలో కూడా రామచంద్రారెడ్డి అంకుల్ మీద ప్రజలకు ఎంత అభిమానం ఉన్నదన్నది మనకు తెలుస్తుంది. కొన్ని వేల పబ్లిక్ అంటే అంత భారీ వర్షంలో కూడా వచ్చిండు. అందరూ కూడా అంటే రామచంద్రారెడ్డి అంకుల్ మీద అందరికీ అంత అభిమానం ఉన్నది. ఆ రోజు అందరికీ తెలిసింది. కాబట్టి అసంటి నాయకుడు మనకు రాబో రోజులలో కూడా మన ఆదిలాబాద్కు దొరకడని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇదిలా ఉంటే నిరుపేదల పాలిట పెన్నిధుల మాజీ మంత్రి స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి పని చేశారని డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. సోమవారం సిఆర్ఆర్ 3వ వర్ధంతిని శాంతినగర్లోని ఆయన నివాసంలో నిర్వహించారు. సిఆర్ఆర్ చిత్రపటానికి నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన అభివృద్ధి, ప్రజా సేవలను స్మరించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్రావు పాటిల్, చంద్రశేఖర్, అంబకంటి అశోక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవన్ రెడ్డి, దుర్గం శేఖర్, వసీం తదితరులు పాల్గొన్నారు. सो लोगों को इंदिरा का घर दिए और कई महले रामनगर हो, क्रांति नगर हो, रणधीर नगर हो, बंगारीगुड़ा हो, ऐसे कई और भी बहुत सारे जो सो वार्ड से महले हैं जहां पर रामचंद्र रेड्डी साहब ने प्लाट्स देकर, पट्टे देकर, फिर बाद में कांग्रेस की गवर्नमेंट में इंदिरा का घर देकर आज उन लोगों को छत दिया है. सारे लोग उनको याद करते हैं और कांग्रेस पार्टी एक ऐसा प्लेटफॉर्म था. रामचंद्र साहब का घर सुबह 5 बजे के बाद कभी भी जो सो रामचंद्र रेड्डी साहब के घर आए तो एक भरोसा कि एसपी होंदो, कलेक्टर होंदो या कोई एमआरओ होंदो, कहीं भी फ़ोन कर अपना काम कराने के लिए यहाँ पर उनके चाहने वाले कांग्रेस के वेलविशर्स जो भी लोग हैं यहाँ आते थे. हमेशा किसी की भी शादी हो, मौता हो, कुछ भी हो, बराबर शरीक होते थे, चाहे दोस्त हो, दुश्मन हो, कोई भी हो. ऐसे रामचंद्र रेड्डी साहब कभी किसी पे भेदभाव नहीं करे. ऐसे शख्स आज हमारे बीच नहीं रहे, उसका नुकसान तो सारे कांग्रेस पार्टी को है. और मैं जो प्रस्ताव हमारे माजी म्यूनसिपल चेयरमैन दिगंबरराव पाटिल साहब ने रखा है कि जो कांग्रेस पार्टी ऑफिस बनने वाला है उसका नाम
CRR जी के नाम पे रखना चाहिए बोल के मैं उसमें समर्थन करता हूं और सारे लोगों से भी गुजारिश करता हूं कि पार्टी ऑफिस का नाम CRR कांग्रेस पार्टी ऑफिस बोल के रखा जाए बोल के मैं गुजारिश करते हुए సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఐక్యంగా ఉద్యమించాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. సిసిఐ పునరుద్ధరణ ప్రస్తుత పరిణామాలు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చ గోష్ఠిని సోమవారం సుందరయ్య భవన్లో నిర్వహించారు. ఇందులో పలువురు మేధావులు, కళాకారులు, ఆయా సంఘాల నాయకులు పాల్గొని సిసిఐ పునరుద్ధరణకు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఉద్యమించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సిసిఐ సాధన కమిటీ కన్వీనర్ దస్నాల మల్లేష్, కో కన్వీనర్ నారాయణ, బండి దత్తాత్రి, నగేష్, సంగేపు బోరన్న, నారాయణ, మంజుల, స్వప్న, కిరణ్, సచిన్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గతంలో కేంద్ర సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారం అహేరి, అప్పటి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే పాయల్ శంకర్, కేంద్ర మంత్రులు అమిత్ షా ఎన్నికల సమయంలో సిసిఐ పునరుద్ధరణపై హామీలు ఇచ్చారని అన్నారు. 13 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సిసిఐపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి కేటీఆర్ టీఎస్ ఐపాస్ ద్వారా కొత్త పరిశ్రమలకు రాయితీ ఇస్తామని, మూతపడిన సిమెంట్ పరిశ్రమను ఓపెన్ చేస్తే కొత్త పరిశ్రమలకు ఇచ్చే రాయితీ ఇస్తామని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. 51% స్టేట్, 49% కేంద్రం వాటాతో నడిపించడానికి అంగీకరించేలా లేఖలు కూడా రాశారని గుర్తు చేశారు. ఆయన ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు అనేక హామీలు ఇచ్చి 13 ఏళ్లుగా చేసేదేమీ లేదని అన్నారు. 2022లో సిసిఐ సాధన సమితి ఏర్పాటు చేసి సిమెంట్ పరిశ్రమ పునఃప్రారంభం కోసం ఉద్యమిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి సిసిఐ పునరుద్ధరణపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. 15, 16, 16, 17 ఇవన్నీ మేము చేసిన తర్వాతనే అప్పుడు హన్సరాజ్ గంగారం ఐరే గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, కేంద్రంలో రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన ప్రకటన ఇచ్చే మీకు చూపిన పేపర్ల ఇది మా సంస్థ, ఇది మా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఇది మేమే ప్రారంభిస్తామని చెప్పి హన్సరాజ్ గంగారం ఐరే గారు చెప్పారు. అప్పటి జిల్లా బీజేపీ అధ్యక్షుడు, ఇప్పుడు ప్రస్తుతం మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, అప్పుడు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు, అట్లనే అప్పటి ఎంపీ సోయం పాపురావు గారు, వీళ్ళంతా ఎప్పుడు దిగొచ్చిండ్రు? మేము వరుసగా మంత్రి అయ్యి మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సిసిఐని పునరుద్ధరించాలని చెప్పి మాకు చేస్తారా చెయ్యరా, చేయకపోతే ఒకవేళ మీరు మా టీఎస్ ఐపాస్ ద్వారా మేము కొత్తగా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చినాం, ఈ ఇండస్ట్రియల్ పాలసీలో ఎక్కడైతే కొత్త పరిశ్రమలు పెడుతున్నారో మేము గీ రాయితీలు ఇస్తున్నాం, ఇంత సబ్సిడీ ఇస్తున్నాం, ఒకవేళ మీరు కూడా ఆదిలాబాద్లో మూతపడ్డటువంటి సిమెంట్ పరిశ్రమను మీరు ఓపెన్ చేస్తే నేను ఖచ్చితంగా మా ఏదైతే కొత్త పరిశ్రమకు రాయితీలు ఇస్తున్నామో పక్క ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమకు కూడా ఇస్తామని చెప్పి కేటీఆర్ గారు అప్పుడు కూడా చెప్పిండు. అది కూడా లేఖ ఇచ్చిండు, లేఖ రూపంగా ఉంది. దాని తర్వాత దానిలో రెండో కండిషన్ రాసిండు, ఒకవేళ మీరు నడుపుతామంటే ఈ రాయితీలు ఇస్తాం, లేదు అంటే మీరైతే మరి కోరామండల్ అయితే ఫర్టిలైజర్ పరిశ్రమ రామగుండంలో ఏర్పాటు చేసిండ్రో, రాష్ట్రము కేంద్రం కలిసి రాష్ట్రం 51%, కేంద్రం 49% చేసిండ్రో, అట్లనే మేము కూడా 51% మా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం, మీరు 49% మీరు పెడతారా? మూడోది ఆఖరికి అది ఎన్నికలల్లా 18 ఎన్నికలల్లా, మరి అసెంబ్లీ ఎన్నికలల్లా, పార్లమెంటరీ ఎన్నికలల్లా 23 అసెంబ్లీ, 24 పార్లమెంటు, 18 అసెంబ్లీ, 19 పార్లమెంట్లో మీరే మీ అమిత్ షా గారు, హన్సరాజ్ గంగారాంది అయిపోయింది, అమిత్ షా గారు చెప్పిండ్రు. అప్పటి నుంచి 2022లో మీరు హామీలు ఇచ్చి మీరు గెలిచిన తర్వాత ఇలా వరుసగా 13 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. కాబట్టి మీరు ఎన్నికలలో డయాస్ల మీద హామీలు ఇచ్చింది ఎందుకు చేస్తారని చెప్పి మీరు 17లో, 18లో, 19లో, 22, 23 చెప్తే మేము 2022లోనే ఇలా మేము సాధన సమితిని ఏర్పాటు చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంచెలంచెలుగా వాళ్ళు అనేక కార్యక్రమాలు నిరాహార దీక్షలు చేసిండ్రు. చేసిన పిదపనే కేంద్ర మంత్రి దగ్గరికి పోయి కలిసినాం. పోయిన సంవత్సరం ఏప్రిల్ మాసంలో
ఆ రోజు సానుకూలంగా స్పందించిండు. మరి రామారావు గారు కూడా ఇప్పుడే నేను ఫోన్లో రాకముందు మాట్లాడినాం. ముఖ్యమంత్రి గారికి లేఖ కేటీఆర్ గారు రాస్తారు, మా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారికి కలుస్తాం, తొందరలో డేట్ తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మరి మా కేంద్రం ఈ రకంగా చెప్పింది, మీరు కేంద్ర మంత్రి దగ్గరికి మీరు తీసుకెళ్తారా, మీతోటే వస్తాం, మీతోటే కలిసి వస్తాం, మీకే పేరు వస్తుంది, మీరే క్రెడిట్ తీసుకోండి అని చెప్పి శ్రీధర్ బాబు గారిని కలుస్తాం. వీలైతే ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, అపాయింట్మెంట్ తీసుకుంటాం. మళ్ళా ఢిల్లీకి పోతే మా సాధన సమితి సభ్యుల్ని ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మీ వెంట తీసుకుపోండి, కావాలంటే బీజేపీ నాయకులు ఎంపీ ఎమ్మెల్యే వస్తే అందరం కలిసి పోదాం. దాంట్లో ఎక్కడ కూడా వేషజాలాలు లేవు, రాజకీయాలు లేవు. ఇది ఇంత పెద్ద పరిశ్రమ మళ్ళా తిరిగి మనకు వస్తే నిజంగా మన ఆదిలాబాదు భవిష్యత్తు యువతది అవుతుంది. హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. సోమవారం ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ సివిల్ సప్లై హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ ప్రతి నెల రేషన్ సరుకులను పంపిణీ చేసే హమాలీ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం 3 నెలల సరుకు ఒకేసారి ఇవ్వడంతో హమాలీలకు ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. 3 నెలల పంపిణీ కారణంగా జైనాథ్ మండలంలో హమాలీ కార్మికుడు చనిపోయారని గుర్తు చేశారు. ప్రతి నెల రేషన్ పంపిణీ పద్ధతిని అమలు చేయాలని అన్నారు. ప్రతి నెల 10వ తేదీలోపు బిల్లులు వచ్చేవని, కానీ ఇప్పుడు 20వ తేదీ వచ్చినా ఇంకా బిల్లులు రాలేదని అన్నారు. కార్మికులకు రావాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్త సివిల్ సప్లై హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు జిల్లా కలెక్టర్లకు ఈ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సివిల్ సప్లై హమాలీ కార్మికులు వారు ప్రతి నెల రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుండే. ఇప్పుడు 3 నెలలు ఒకేసారి రేషన్ పంపిణీ చేయాలని అధికారులు ఒత్తిడి చేయడం జరుగుతుంది. మరి ఒత్తిడి కారణంగా వాళ్లకు ఈ 3 నెలల రేషన్ పంపిణీ చేయడంతో వాళ్లకు ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. అదేవిధంగా మొన్ననే ఈ 3 నెలల రేషన్ పంపిణీ కారణంగా ఒక హమాలీ కార్మికుడు జైనత్తో చనిపోవడం జరిగింది. ఇంతవరకు వారికి ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. మరి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కోరుతున్నాం ఏమంటే, ఈ 3 నెలల రేషన్ కాకుండా 1 నెల రేషన్ పంపిణీ చేసేటి పద్ధతి కొనసాగించాలి. దీంతో హమాలీ కార్మికుల ఆరోగ్యం కూడా బాగుంటాయని మేము తెలియజేయడం జరుగుతుంది. దీన్ని అధికారులు మానవత్వంగా వాళ్ళు ఆలోచించాలని తెలియజేస్తూ, ఇంకొకటి ఏమంటే ప్రతి నెల వీరికి 10వ తేదీ లోపల బిల్లులు వచ్చేవి. ఇప్పుడు 10 దాటింది, ఈరోజు 20 వస్తుంది. 20 తారీఖు కూడా ఇంత మట్టుకు బిల్లులు రావడం లేదు. దీంతో వాళ్ళ కుటుంబాల ఖర్చులు ఏమంటుంటే ఆ ఖర్చులు చాలా కష్టంగా మారుతున్నాయి. వాళ్ళ పిల్లలకు ఫీజులు చెల్లించడం లేదు. అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా వాళ్ళకు లేకుండా ఉంటున్నాయి. కాబట్టి ప్రతి నెల బిల్లులు 10వ తేదీ చెల్లించేందుకు కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి మరి పై అధికారులకు తెలియజేసి ఈ 2 సమస్యలను పరిష్కరిస్తారని మేము ఆశిస్తూ డిమాండ్ చేస్తున్నాం. మార్చివే శేఖర్, గైక్వాడ్ లక్ష్మణ్ గా పోలీసులు గుర్తించారు. వీరిని సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజ్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. జనవరి 18న నమోదైన కేసుతో పాటు ఆదర్శ్ నగర్ టైలర్స్ కాలనీలో జరిగిన 3 దొంగతనాల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితుడిపై గతంలో 8 కేసులు, మరో నిందితుడిపై 3 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన చోరీ సొత్తు స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లేటప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. బేలా మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో తొలి ముద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బేలా సర్పంచ్ ఒల్లప్పార్ భాగ్యలక్ష్మి పాల్గొని చిన్నారులకు పౌష్టికాహారాన్ని స్వయంగా తినిపించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రూప్ రావ్, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజయ్ గుండావర్,
అంగన్వాడీ ఉపాధ్యాయురాలు మంగళ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఒల్లాప్వార్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చిన్నారులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి శారీరక మానసిక ఎదుగుదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని, తల్లిదండ్రులు పిల్లలకు సమతుల్యమైన పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు. పౌష్టికాహారంతో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతోందని, ఆరోగ్యకరమైన ఎదుగుదలకు దోహదపడుతోందని అన్నారు. అశోక్ నగర్లో 5వ అంగన్వాడీ కేంద్రం లోపల పిల్లలకు సమతుల్య ఆహారంగా ఇవ్వడానికి కోసము ఉప్మా కిచిడి ఇవ్వడం జరిగింది. మరి ఈ పిల్లలకు ఇంటికాడ అన్నీ సమతుల్యంగా దొరికాయి కాబట్టి మరి ఇక్కడ అన్ని రకాల సమతుల్యంగా ఉండేటట్టు పౌష్టికాహారం ఉండేటటువంటి కిచిడి లోపల అన్ని పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఈ పిల్లలకు మరి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుదల కోసము ఈ పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ మనకి ఇట్లాంటి మంచి ఈ పథకాలను అమలు చేసి పిల్లల భవిష్యత్తుని చూడడం చాలా సంతోషకరము. ఎందుకంటే పిల్లలే నేటి బాలలు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళ ఆరోగ్యము మనం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మరి అన్ని రకాలుగా ఉప్మా, తర్వాత కిచిడి, మరియు బాలామృతము, పాలు, గుడ్లు, మరి స్నాక్స్ రూపంలో మురుకులు, ఇట్లా అన్నము, పప్పులు, కూరగాయలు, ఇట్లా అన్ని రకాల ఆహార పదార్థాలు ఇవ్వడం చాలా సంతోషకరం. మన పిల్లల్ని మరి మనం ఇక్కడ పంపించి మన పిల్లల భవిష్యత్తుని మనం తీర్చిదిద్దాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రికి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో ఉంచుకుంటున్నాము. మరి అంతకంటే ఎక్కువగా ప్రభుత్వం కూడా దృష్టిలో ఉంచుకొని పిల్లలకు మంచి ఆహారం ఇవ్వబోతుంది కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుకునే అవకాశం మనం తీసుకోవాలి. కాబట్టి ప్రతి తల్లిదండ్రుల పిల్లల్ని తప్పక 10 లోపల 9 గంటల నుండి 10 గంటల లోపల ఈ ఆహారం ఇస్తారు కాబట్టి తొందరగా పిల్లల్ని పంపించి మరి వాళ్ళకి ఆహారాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మనము చూడాలని నేను. ఆదిలాబాద్ పట్న ఆర్య వైశ్య సంఘం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో చంద్రకాంతన ప్రత్యర్థి రాజేశ్వర్ పై 237 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చంద్రకాంత్ కు 376 ఓట్లు రాగా రాజేశ్వర్ కు 1139 ఓట్లు వచ్చాయి. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆర్య వైశ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం సమయానికి ఫలితాలు విడుదల కావడంతో గెలిచిన అభ్యర్థి మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. సోమవారం సంఘ భవనంలో నూతన అధ్యక్షుడికి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు, సాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. సంఘ అభివృద్ధికి, కులస్తుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చంద్రకాంత్ తెలిపారు. తమకు ఎన్నికల్లో సహకరించిన, ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కులస్తులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించి పోలీసులపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం పోలీస్ ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 49 ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ ప్రతి అంశాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ వ్యవస్థ ఎల్లప్పుడూ బాధితుల పక్షాన ఉంటుందని, ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా విచారిస్తామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో నేరాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఉంటే 8712659973 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసి కొండారాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సిసిఐ పునరుద్ధరణకు ఐక్యంగా పోరాటాలు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. సాధన కమిటీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చగోష్ఠి. సిఆర్ఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారన్న మార్కెట్ కమిటీ చైర్మన్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.